ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? చాలా దినాల తర్వాత మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. లండన్ కు సంబంధించిన ఒక అధికారి తమ పెళ్లి రోజు సందర్భంగా తన భార్యకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఈ భార్యకు టీ తాగడం అంటే మహాపిచ్చి. రకరకాల టీ కప్పులు కొనుక్కొని వాటిని దాచుకోవడం ఆమెకు ఒక మంచి హాబీ. అయితే ఆ అధికారి తన భార్య మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మంచి కస్టమైజ్డ్ టీ కప్ ఫ్రమ్ ద బిగినింగ్ చేయించి ఇవ్వాలి అనుకుంటాడు. వెంటనే ఆ అధికారి ఒక కుమ్మరివాన్ దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన కప్పు మెజర్మెంట్స్, దాని హ్యాండిల్, దాని మీద ఇట్లాంటి ఫ్లవర్స్ రావాలి, అట్లాంటి లీవ్స్ రావాలి అని చక్కగా కస్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చి వస్తాడు. ఆ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసిన కుమ్మరివాడు కాస్త మట్టిని తీసుకొని సారి పైన పెట్టి దాన్ని తిప్పుతా ఉంటాడు. అదే పనిగా గుడ్రంగా తిరుగుతున్న ఆ సారె పైన ఉన్న మట్టి తన యజమానిని చూసి అంటది కదా, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి, ఆపే అని అరుస్తా ఉంటది. అయితే ఆ కుమ్మరి వాడైన యజమానుడు ఆ మట్టి వైపు చూసి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఒకే మాట అంటాడు, ఇంకాసేపు అని. కాసేపటికి ఆ కుమ్మరివాడు తన కప్పు తీసుకుని వెళ్ళి కాస్త అగ్గి మీద పెడతాడు. ఆ మంటకి తట్టుకోలేక ఆ కప్పు అంటదంట, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, నేను కాలిపోతున్నాను, భరించలేకపోతున్నాను ఈ నొప్పి, ఆపేవా అని. ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా తన వైపు చూసి ఇంకాసేపు అంటాడు. కాసేపటికి ఆ కుమ్మరివాడు ఆ కప్పుని నిప్పుల మీద నుంచి బయటకు తీసుకొని వస్తాడు. కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకునే టైంలో ఆ యజమానుడు రకరకాల కలర్స్, పెయింట్ బ్రషెస్ పట్టుకొని వస్తాడు. తన మీద పెయింట్ వేస్తున్నంతసేపు ఆ కప్పు యజమానుడితో అంటది కదా, అయ్యా నాకు చాలా దురదగా ఉందయ్యా, నన్ను వదిలేవా అని చాలా దయనీయంగా అడుగుతా ఉంటుంది. అయితే అప్పుడు కూడా యజమానుడు ఒకే ఒక మాట అంటాడు, ఇంకాసేపు అని. అంతసేపు ఆ నొప్పిని భరించి భరించి ఉన్న ఆ కప్పు ఏమో అనుకుంటుంది, దీనికన్నా నేను పగిలిపోతే బాగుంది కదా అని. నిజంగానే కాసేపటికి ఆర్డర్ ఇచ్చిన అధికారి వచ్చి ఆ కప్పుని చూసి తన చేతిలో పట్టుకొని, అబ్బా ఎంత అందంగా ఉందో అనేసరికి ఆ కప్పుకి ఏం అర్థం కావట్లేదు. తన ఎక్స్ప్రెషన్స్ ని గమనించిన ఆ యజమానుడు ఆ కప్పుని తీసుకొని వెళ్ళి ఒక అద్దం ముందు పెట్టినప్పుడు మట్టి ముద్దులా ఉండే తను ఒక అందమైన ఆకారంలో రంగులతో నింపబడ్డం చూసిన ఆ కప్పు క్షణాల్లో తన పడ్డ కష్టం అంతా మర్చిపోతుంది. వీళ్ళు ఎవరి జీవితాలైనా సారి మీద పెట్టి తిప్పుతున్నట్టు చిందరవందరగా చిరగ్గా అనిపిస్తుందా? అయితే దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట, ఇంకాసేపు. ఈ కాసేపట్లో దేవుడు ఏం చేస్తాడు? మట్టి ముద్దల ఆకారం లేని మన జీవితాలకు ఆకారాన్ని ముందిస్తాడు. మీ జీవితాల్లో ఉన్న పరిస్థితులు మిమ్మల్ని అగ్నిగుండంలో నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా? అయితే దేవుడు మీతో అంటున్న మాట, ఇంకాసేపు. ఈ కాసేపట్లో దేవుడు ఆకారం ఉన్న మీ జీవితాన్ని ఇంకా బలంగా మారుస్తున్నాడు. మీరు ఎవరైనా మీ జీవితంలో మేము దేవుల్లో బలవంతులుగానే ఉన్నామండి, అయినప్పటికీ ఏదో ఒక ఆటంకాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అని చింతపడుతున్నారా? దేవుడు చెప్పే లాస్ట్ మాట కూడా ఇంకాసేపు అని. ఇన్నిసార్లు దేవుని దగ్గర నుంచి ఇంకాసేపు 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 అని విని